ప్రతిఫలంగా కమిషన్ తీసుకున్న సిట్ విచారణలో అనిల్ చోక్రా వెల్లడి. తన డొల్ల కంపెనీలోకి 78 కోట్లు జమైనట్టు అంగీకారం. కొత్తగా తెరపైకి చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ పేరు. ఆంధ్రప్రదేశ్కి చెందిన పలు మద్యం డిస్టిలరీ వాటి బ్యాంక్ ఖాతాల నుంచి మీ డొల్ల కంపెనీల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాయి. ఆ సొత్తు విత్డ్రా చేసి నగదు బంగారు రూపంలో వెనక్కిస్తే మీకు కమిషన్ చెల్లిస్తామంటూ ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ నన్ను సంప్రదించారు. వోల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ A11, క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ A12, వైష్ణవ్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ A13, విశాల్ ఎంటర్ప్రైజెస్ A19 తదితర డొల్ల కంపెనీల బ్యాంక్ ఖాతాల వివరాలు ఆ డిజిటల్కి అందజేస్తే వాటిలో 78 కోట్లు వాళ్ళు జమ చేశారు. అందులో నా కమిషన్ మినహాయించుకుని మిగతా సొత్తు నగదు బంగారం రూపాల్లోకి మార్చి చేతన్ కుమార్కి అందజేశా అంటూ వైకాపాయంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులు నిందితుడు ముఠా తరపున మద్యం ముడుపుల సొమ్ము మనీ లాండరింగ్ చేసిన ముంబై వాసి అనిల్ చోక్రా సిట్ దర్యాప్తులు వెల్లడించారు. చేతన్ కుమార్ తండ్రికి దుబాయ్లోని పలువురు వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు ఆయన తెలిపాడు. న్యాయస్థానం అనిల్ చోక్రాను 3 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇవ్వగా తొలి రోజు సోమవారం ఆయన దాదాపు 6 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసిందంటూ ఒక చేతిలో వాళ్ళ దగ్గర ఏ డబ్బులు దొరకలేదు. కాబట్టి ఇదిగో ఇట్లాంటి కథలు అల్లచ్చు అనమాట. డొల్ల కంపెనీలు అవి బోల్డ్ అక్కడ ఉండేటటువంటి సూట్ కేస్ కంపెనీలన్నీ ముంబై బేస్డ్ గానే నడుస్తుంటాయి. వాటికి ఇట్లాంటప్పుడు వాడుతున్నారనమాట.